So look here, the image element. So as I have stored the image element on my desktop, so this desktop image is being shown here as image element. Okay. Next tag is frames tag. So basically, frame is being used for the dividing of your web page or the window on which you will be viewing the different types of frames on a single web page. So a collection of frames is called as a frame set. సో నేను ఫ్రేమ్స్ అనేవి రో వైజ్ డివైడ్ చేయొచ్చు ఆర్ కాలమ్ వైజ్ డివైడ్ చేయొచ్చు. ఓకే, సో ఈచ్ ఫ్రేమ్స్ ఆర్ డివైడెడ్ యాజ్ ఫ్రేమ్ సెట్ ట్యాగ్ అండ్ ఆల్సో ద ఫ్రేమ్స్ ఆర్ హ్యావింగ్ ది బాడీ సెక్షన్. సో అసలు ఈ ఫ్రేమ్స్ ఎందుకు డివైడ్ చేస్తున్నాము అంటే టు గెట్ అ ఫ్రేమ్స్ ఇన్ ది ట్యాబులర్ ఫార్మాట్. సో వీటిని మనం రోస్ అండ్ కాలమ్స్ లో ఆర్గనైజ్ చేసుకోవడానికి. So these are similar to tables, but you will see the difference between frames and tables after my execution of this frames program. ఓకే, సో ఫ్రేమ్స్ ని ఫస్ట్ గా ఎలా డివైడ్ చేయాలి అంటే వి విల్ బి యూజింగ్ ఫ్రేమ్ సెట్ ట్యాగ్. ఓకే, సో బాడీ బదులు నేను ఇక్కడ ఫ్రేమ్ సెట్ ట్యాగ్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాను. సో దాన్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే సో మనం డిఫైన్ చేసిన ఆట్రిబ్యూట్స్ అన్ని ఐదర్ హారిజాంటల్ ఫ్రేమ్స్ గా కానీ ఆర్ వర్టికల్ ఫ్రేమ్స్ గా కానీ డివైడ్ అవుతున్నాయి. ఓకే, సో ఫ్రేమ్ సెట్ ట్యాగ్ అనేది దేనికి యూజ్ చేస్తాము అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు డిఫైన్ ది మోర్ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్. సో ఒక ఫ్రేమ్ ఎలిమెంట్ ని నేను డిఫైన్ చెయ్యాలి అంటే కనుక ఇట్ షుడ్ కంటైన్ రోస్ అండ్ కాలమ్. సో నేను ఫ్రేమ్స్ ని రో వైజ్ కానీ కాలమ్ వైజ్ కానీ డివైడ్ చేస్తాను. ఓకే, సో వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్ ఆఫ్ ఫ్రేమ్స్ ఈస్ దిస్ frame set tag is not available in the HTML version 5. Otherwise, it is available on all other versions of HTML. So let us see the example. So నేను ఇక్కడ ఒక సింపుల్ ఫార్మాట్ ఇచ్చాను. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ టైటిల్. సో ఐ హ్యావ్ గివెన్ ది టైటిల్ యాజ్ HTML frames. సో దీనిలో నేను frame sets ni I have already said it will be either divided into row wise or column wise. ఓకే, సో నేను ఇక్కడ రో గా డివైడ్ చేశాను. ఎన్ని రోస్ గా డివైడ్ చేస్తున్నాను అంటే 3 rows, 10%, 80%, 10%. సో యువర్ particular screen or your web page will be divided into three halves, that is three parts, that is one is 10%, 80% and 10%. So complete 100% screen is divided into these three formats in the row wise. ఓకే, సో వాటిని నేను ఆ 10% లో ఏం పెట్టాలి, 80% లో ఏం పెట్టాలి, 10% లో మళ్ళీ ఇంకో థర్డ్ 10% లో ఏం పెట్టాలి అంటే హియర్ ఐ విల్ బి డిఫైనింగ్ దెమ్ ఇన్ ది ఫ్రేమ్ నేమ్. వన్ సెకండ్. So here I will be defining as frame name. సో టాప్ లో ఒకటి ఉంటుంది, బాటమ్ లో ఒకటి ఉంటుంది, మెయిన్. సో రో వైజ్ కాబట్టి హారిజాంటల్లీ యువర్ ఫ్రేమ్స్ విల్ బి డివైడెడ్ హియర్. సో ఒకవేళ ఈ ఫ్రేమ్ సెట్ అనేది మీరు యూజ్ చేసే HTML వర్షన్ లో వ్యాలిడ్ కాకపోతే హియర్ యూ విల్ బి గెట్టింగ్ ది మెసేజ్ యువర్ బ్రౌజర్ డస్ నాట్ సపోర్ట్ ఫ్రేమ్స్. So if it is HTML version 5, your frames will not be executed. Okay, so let us see here execution of your frames. So ఇక్కడ చూడండి, I have divided my frame set into column wise, that is 25%, 50% and 25%. సో ఆ 3 parts కి సోర్స్ నేను ఏమి ఇద్దాము అనుకుంటున్నాను అంటే అగైన్ ఐ హ్యావ్ గివెన్
frame1.html, frame2.html, frame3.html. సో ఈ త్రీ ఫ్రేమ్స్ ని నేను ఒక త్రీ ప్రోగ్రామ్స్ గా సపరేట్ గా డివైడ్ చేశాను. సో ఆ త్రీ ప్రోగ్రామ్స్ లో ఏమున్నాయో చూద్దాము. సో చూడండి, నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను అండ్ మై హెడ్డింగ్ హియర్. ఓకే, సో దిస్ విల్ బి డిఫైన్డ్ ఇన్ frame1.html. నెక్స్ట్, సో ఫ్రేమ్ 2 లో నేను ఏమి ఇస్తున్నాను, దిస్ ఈస్ ద సెకండ్ ఫ్రేమ్. సో ఐ విల్ బి షోయింగ్ యూ ద కోడ్ ఫర్ దిస్. సో దిస్ ఈస్ ద కోడ్ ఫర్ ది frame 1. సో frame 1 లో నేను స్టైల్ విత్ ది డివిజన్ వర్షన్, సో మీరు ఏదైతే ఇస్తారో దట్ విల్ బి గివెన్ ఇన్ ది div tag. సో ఈ div tag అనేది నేను ఎక్కడ యూజ్ చేశాను, హెడ్ సెక్షన్. సో స్టైల్ విల్ బి అప్లైడ్ యాజ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ హైట్ ఆఫ్ ది టెక్స్ట్ దట్ యు ఆర్ డిఫైనింగ్ ఇన్ ది div ఎలిమెంట్. సో div ఎలిమెంట్ ని డిఫైన్ చేయాలి అంటే దట్ షుడ్ బి గివెన్ అ స్టైల్ విత్ ఇన్ ది హెడ్ సెక్షన్. ఇందాక div ట్యాగ్ లో ఆల్రెడీ చూసాం. ఓకే, సో బాడీ సెక్షన్ లో div ఎలిమెంట్ లో వాట్ ఈస్ ద టెక్స్ట్ ఐ హావ్ గివెన్, దిస్ ఈస్ ద ఫస్ట్ ఫ్రేమ్. సో అలాగే సెకండ్ ఫ్రేమ్ కి థర్డ్ ఫ్రేమ్ కి కూడా నేను ఇలాగే డివైడ్ చేస్తాను, బట్ ఐ విల్ బి చేంజింగ్ ది బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ హైట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ టెక్స్ట్ యు ఆర్ గివింగ్. సో ఫస్ట్ ఫ్రేమ్ అయితే ఫస్ట్ ఫ్రేమ్ అని ఉంటుంది, సెకండ్ ఫ్రేమ్ అయితే సెకండ్ ఫ్రేమ్, అండ్ థర్డ్ ఫ్రేమ్ అయితే థర్డ్ ఫ్రేమ్. సో లెట్ us see the output for the frames. సో ఈ frame1.html you have to create it, frame2.html, frame3.html. so these are the three files that you need to create. Okay, then only this frame. See the execution here. So look, so నేను ఫస్ట్ ఫ్రేమ్ ఎంత 25 కాలమ్ వైజ్ డివైడ్ చేసినప్పుడు చూడండి ఇక్కడ, సో ఇట్ విల్ బి డివైడెడ్ ఇన్ ది కాలమ్ ఫార్మాట్. సో దిస్ ఈస్ మై 25. Okay, so these are three frames that are being divided. So each frame should be given a frame.html, frame name, here the frame name. So you should not save the name as frame1.html, but you have to save as frame1.html. Okay, so this is the simple frame which I have created using the three frames format. Okay, so coming to the next topic. Is my screen visible? Yes, ma'am. Okay, so that is the end of your basic frames and also all the some of the important HTML tags. So in our first unit we have discussed about the basic structure of HTML and also the important HTML tags. So using these tags, you can create a basic HTML page. So వాటిలో మనం either forms use చేయొచ్చు or frames use చేయొచ్చు, tables, whatever the tags we have discussed, these all tags can be used to create a simple web page or a simple HTML page. సో హెచ్టిఎంఎల్ పేజ్ ఏం చేస్తున్నారు, ఐదర్
చేస్తున్నాను. సో ఇఫ్ ఐఎమ్ క్రియేటింగ్ 3 HTML పేజెస్, సో ఈచ్ పేజ్కి నేను ఇన్ పర్టికులర్గా ఐ నీడ్ టు డిఫైన్ ది స్టైల్స్ ఫర్ ది that web page. So 3 web pages ఉన్నాయి. So web page 1, web page 2, web page 3. So I need to define the style or the font size or different types of styles for the either web page 1. So web page 1 కి separate గా ఇవ్వాలి, web page 2 కి separate గా ఇవ్వాలి, web page 3 కి separate గా ఇవ్వాలి. So that is the main drawback of HTML page. So that is why World W3C Worldwide Consortium have introduced a topic called cascading style sheets. So, as in the name itself, it is given, it is used to assign the styles for the HTML pages or the web pages we are creating. Okay, so what is cascading style sheet? So, as I've already said, it is used to give the style to your web page that you have created. సో ఆ స్టైల్స్లో ఏముండాలి అంటే ఇట్ షుడ్ కంటైన్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్. ఓకే, సో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అంటే ఆల్ ది ట్యాగ్స్ యూ హ్యావ్ డిఫైన్. సో దీస్ ట్యాగ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్. సో వెబ్ పేజ్లో మనం స్టైల్ అప్లై చేస్తాము విత్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్. Okay, so it is basically used to set the background color, font size, font family, color. So ఏదైనా సరే regarding styles it is being used. Okay, so in CSS, in cascading style sheets, so ఈ cascading style sheets లో మళ్ళీ మనకి 3 types ఉన్నాయి. Inline style sheet, internal or embedded style sheet, థర్డ్ వన్ ఈజ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. సో మనం ఆల్రెడీ హెచ్టిఎంఎల్ కోడ్స్ చూస్తున్నాము, వాటిలో కూడా కొన్ని ఇన్లైన్ ఉన్నాయి, కొన్ని ఎక్స్టర్నల్. నాట్ ఐ హ్యావ్ నాట్ గివెన్ ఎనీ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్, బట్ ఐ హ్యావ్ గివెన్ ఇంటర్నల్ స్టైల్ షీట్స్ అండ్ ఇన్లైన్ స్టైల్ షీట్. ఓకే, సో వాట్ ఈజ్ ఇన్లైన్ స్టైల్ షీట్? So this inline style sheet can be given within the HTML elements. సో మీకు ఇప్పుడు పారా అని చెప్పి ఒక ఎలిమెంట్ ఉంది. సో దిస్ ఈస్ యూజ్డ్ టు డిఫైన్ ది మల్టిపుల్ లైన్స్ ఆఫ్ ది టెక్స్ట్ దట్ వీ హ్యావ్ డిఫైన్. సో ఆ పారాకి నేను ఆ పారా ఎలిమెంట్, సో దట్ ఈస్ పి విత్ ఇన్ ది బ్రాకెట్స్ పి, దట్ ఈస్ అ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్. సో ఆ పారా ట్యాగ్ దగ్గర నేను ఒక స్టైల్ ని అసైన్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇన్ పర్టిక్యులర్ style that is assigned for a particular HTML element, then that type of style is called as inline style. Understood? So HTML elements, we have different types of HTML elements. సో నేను div అని చెప్పి ఒక ఎలిమెంట్ ని డిఫైన్ చేశాను. సో div లో నేను స్టైల్ ని ఆ ఎలిమెంట్ దగ్గరే, ఆ HTML ఎలిమెంట్ దగ్గరే నేను డిఫైన్ చేయగలను. And next one, internal style sheet. So this internal style sheet is defined only within the head section of your web page or HTML code. సో హెడ్ సెక్షన్ లో మనం ఏదైతే స్టైల్స్ డిఫైన్ చేసామో ఆ స్టైల్ షీట్ ని నేను ఇంటర్నల్ స్టైల్ షీట్స్ అంటాము. ప్రోగ్రామ్స్ లో చూస్తే కనుక ఐ హ్యావ్ డిఫైన్డ్ సమ్ స్టైల్స్ ఫర్ ది డివిజన్ ట్యాగ్ ని నేను డిఫైన్ చేసేటప్పుడు ఆ డివిజన్ ట్యాగ్ కి నేను ఒక ఎలిమెంట్ ని, దట్ ఈస్ బాడీ సెక్షన్ లోనే దాని స్టైల్ ని నేను డిఫైన్ చేసేస్తున్నాను. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ఇంటర్నల్ స్టైల్ షీట్. ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి నేను స్టైల్ ని డిసైడ్ చేస్తే దట్ ఈస్ ఇన్లైన్, అండ్ ఒక హెడ్ సెక్షన్ ఆఫ్ ది హెచ్టిఎంఎల్ కోడ్ లో స్టైల్ ని డిఫైన్ చేస్తే ఇంటర్నల్ ఆర్ ఎంబెడెడ్ స్టైల్ షీట్ అంటాం. నెక్స్ట్, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్.
సో దిస్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ లో మనం ఏం చేస్తామంటే వీ విల్ బి గివింగ్ అ లింక్, దట్ ఈస్ యూ హ్యావ్ టు క్రియేట్ సమ్ program with the HTML elements but not with the HTML code. కోడ్ ద్వారా మనం డిఫైన్ చేయమండి, ఓన్లీ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ద్వారా డిఫైన్ చేస్తాము. సో అటువంటి ఒక ఫైల్ని డాట్ సిఎస్ఎస్ ఫైల్ని క్రియేట్ చేసి ఆ డాట్ సిఎస్ఎస్ ఫైల్ని నేను ఎక్స్టర్నల్ ఫైల్ ఏదైతే క్రియేట్ చేస్తున్నానో, ఎక్స్టర్నల్ స్టైలింగ్కి ఏదైతే ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నానో దానిలో నేను లింక్ని డిఫైన్ చేయాలి. సో ఇట్ విల్ బి యాక్సెసింగ్ ది స్టైల్ ఫ్రమ్ ది అదర్ ఫైల్ టు ది ఎక్స్టర్నల్ స్టైల్ ఫైల్. Okay, so externally we are importing the style. సో ఇప్పటిదాకా ఇన్లైన్ లో ఇంటర్నల్ లో మనం రాసిన హెచ్టిఎంఎల్ కోడ్ లోనే సమ్ పార్ట్ విత్ ది సమ్ పార్ట్ ఐఎమ్ డిఫైనింగ్ ది స్టైల్, బట్ ఇన్ ది ఎక్స్టర్నల్ ఐఎమ్ ఇంపోర్టింగ్ ది స్టైల్ ఫ్రమ్ ది external dot css file. So that is your external style sheet. So why we are using CSS? సో క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అనేవి అసలు ఎగ్జిస్టెన్స్ లోకి ఎందుకు వచ్చాయి అంటే ఫర్ ది బెటర్ యూజ్ ఆఫ్ స్టైల్స్. అంటే ఇప్పటిదాకా మనకి హెచ్టిఎంఎల్ యాజ్ యూ కెన్ సీ ఆన్ యువర్ స్క్రీన్, హెచ్టిఎంఎల్ 3.2 వర్షన్ దాకా మనకి ఏంటి అంటే ఫాంట్ అంటే ఫాంట్ ట్యాగ్ డిఫైన్ చేయాలి, కలర్ అంటే కలర్ ట్యాగ్ డిఫైన్ చేయాలి, స్టైల్ అంటే ఏ స్టైల్ అనేది సపరేట్ గా మనం ఒక ట్యాగ్ ని డిఫైన్ చేయాలి. సో ఒక వెబ్ డెవలపర్ ఒక వెబ్ పేజ్ ని డిజైన్ చేసేటప్పుడు ప్రతి ట్యాగ్ దగ్గర ఆర్ ప్రతి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ దగ్గర ఫాంట్స్ ని, సైజెస్ ని, లేదంటే స్టైల్స్ ని ఈచ్ ఇండివిజువల్ ఫార్మాట్ లో ఇవ్వాల్సి వచ్చేది. సో సో ఫాంట్ అయినా సరే, కలర్ ఇన్ఫర్మేషన్ అది ప్రతి వెబ్ పేజ్ కి. సో యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, నేను ఒక 3 వెబ్ పేజెస్ క్రియేట్ చేస్తే ఆ 3 వెబ్ పేజెస్ కి నేను ఫాంట్ ఇన్ఫర్మేషన్, కలర్ ఇన్ఫర్మేషన్ సపరేట్ గా ఇవ్వాల్సి వచ్చేది. సో ప్రతి సింగిల్ వెబ్ పేజ్ కి ఇవ్వాల్సి వచ్చేది. సో యాజ్ దట్ ఈస్ అ లాంగ్ అండ్ టైమ్ టేకింగ్ ప్రాసెస్, దే హ్యావ్ ఇంట్రడ్యూస్, దే అంటే ఇక్కడ వరల్డ్ వైడ్ వెబ్ కన్సోర్టియం, they have created CSS cascading style sheet. సో దీని వల్ల ఏమైంది అంటే మనకి ఈచ్ హెచ్టిఎంఎల్ పేజ్ కి నేను స్టైల్స్ ని మళ్ళీ మళ్ళీ మార్చుకుంటా ఇవ్వక్కర్లేదు. ఒక్కసారి నేను స్టైల్ ని డిఫైన్ చేశాను అంటే త్రూ అవుట్ దట్ వెబ్ పేజ్ దట్ పర్టికులర్ స్టైల్ విల్ బి క్యారీడ్ అవుట్. ఓకే, సో అగైన్ what is the syntax of CSS? So syntax of CSS is very simple, which you have already seen in my previous programs I have defined. Okay, so it consists of two sections. One is selector part. So this selector part consists of HTML element. So here H1, heading 1 is the HTML element, is one of the HTML element. Next, second part is declaration part. సో స్టైల్ ని నేను అసైన్ చేద్దాం అనుకుంటున్నాను. దేనికి స్టైల్ ని అసైన్ చేద్దాం అనుకుంటున్నాను? హెడ్డింగ్ 1 కి. ఓకే, సో ఆ హెడ్డింగ్ 1 లో నేను ఏమేమి డిక్లరేషన్ ఇద్దాం అనుకుంటున్నాను? కలర్ వచ్చి బ్లూ ఇద్దాం అనుకుంటున్నాను. సో హియర్ కలర్ ఈజ్ అ ప్రాపర్టీ, blue is a value of that particular property. So these two comes under declaration of the HTML element we have used. ఓకే, సో నేను స్టైల్ ని అప్లై చేయాలి, దేనికి అప్లై చేయాలి? సెలెక్టర్ కి అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలి? అకార్డింగ్ టు దీస్ గైడ్ లైన్స్, దట్ ఈస్ కలర్ షుడ్ బి బ్లూ అండ్ టెక్స్ట్ అలైన్మెంట్ షుడ్ బి ఇన్ ది సెంటర్. ఓకే, సో మళ్ళీ మనకి సెలెక్టర్స్ లో చాలా టైప్స్ ఉంటాయి. ఓకే, so let us see. So దీనిలో మనకి before going into types of selectors, I want to give the, so this is the syntax of CSS declaration where the properties and values are being defined within the flower braces. Okay, next. So మనం CSS లో కమెంట్స్ ని ఎలా ఇస్తాము?
So as you can see here, it should start with the backslash and star and ends with this. So this is basically used to define the multiple line comment in the CSS. సో మనం మల్టిపుల్ లైన్స్ లో కమెంట్స్ ని డిఫైన్ చేయాలి అంటే కనుక వీ కెన్ డిఫైన్ లైక్ దిస్. సో దిస్ ఈస్ అ HTML ఎలిమెంట్ వేర్ this is a HTML element where I have given the multiple line comments. So this is basically used for the debugging purpose. Okay, next. So how do you give the CSS comment? So CSS comment అనేది ఎలా చూపించాడు. So everything will be defined within the body head section. So as you can see, the document type is HTML and I am giving the head section. So the character set, this is all by default I am setting while I am saving my HTML code. So there is no need for me to write this one meta char set. So what is the title you are giving? Example of HTML CSS comments. So దాన్ని నేను స్టైల్లో within the head section, here I am giving multiple comment lines for the CSS. So these are basically not for the displaying on the web page. Okay, so ఇక్కడ చూడండి h1 I've defined the HTML element and the color and the text that is to be alignment, text alignment. సో ఈ రెండు దేనికి అప్లై అవుతాయి అంటే ద ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ టు బి డిస్ప్లేడ్ దట్ ఈస్ గివెన్ విత్ ఇన్ ది బాడీ. సో బాడీ సెక్షన్ లో ఏం డిస్ప్లే చేయాలనుకుంటున్నారు? దిస్ ఈస్ అ హెడింగ్. సో ఇట్ ఈస్ గివెన్ బ్లూ కలర్ అండ్ ఇట్ ఈస్ అసైన్డ్ విత్ ఇన్ ది సెంటర్ ఆఫ్ ది వెబ్ పేజ్. ఓకే, సో కమింగ్ టు ది CSS సెలెక్టర్స్. సో మనకి ఇక్కడ సెలెక్టర్స్ అండ్ డిక్లరేషన్స్ అని టూ పార్ట్స్ ఉంటాయి CSS లో. సో విల్ బి సీయింగ్ నౌ సెలెక్టర్స్. సో వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ I will be using in my CSS? So first one is universal selectors. Second one is element type selectors. Third one is ID selectors. Fourth one is class selectors. Fifth one is grouping selectors. So యూనివర్సల్ సెలెక్టర్ అనేది ఎలా మనం డినోట్ చేస్తాము అంటే కనుక ఇట్ ఈస్ యూజింగ్ స్టార్ సింబల్, దట్ ఈస్ ఆస్ట్రిక్ సింబల్. సో ఇట్ ఈస్ గివెన్ ఆన్ సింగిల్ ఎలిమెంట్ ఆన్ ఎ వెబ్ పేజ్. సో ఒకవేళ ఇఫ్ ద కండిషన్ ఎగ్జిస్ట్ దెన్ ఓన్లీ దిస్ పర్టిక్యులర్ యూనివర్సల్ సెలెక్టర్ ఈస్ బీయింగ్ గివెన్. So this is used to define or remove the default margins that are being defined for a web page. So let us see the example for universal example. So universal selector lo, this is a code I am writing here. So ee code lo chudandi. So title I am given as example CSS selector, universal selector. సో స్టైల్లో నేను ఏం డిఫైన్ చేస్తున్నానంటే యూనివర్సల్ సెలెక్టర్ని ఎలా డినోట్ చేస్తాం? స్టార్తో. సో వాట్ ఎవర్ ది డేటా దట్ ఈస్ బీయింగ్ గివెన్ విత్ ఇన్ ది స్టార్ దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ యూనివర్సల్ సెలెక్టర్. ఓకే, సో దిస్ యూనివర్సల్ సెలెక్టర్లో నేను ఏమి ఇచ్చానంటే మార్జిన్ 0, స్పేసింగ్ యాజ్ 0. సో ప్యాడింగ్ ఈజ్ నథింగ్ బట్ స్పేసింగ్. మార్జిన్ యాజ్ 0 అండ్ స్పేసింగ్ యాజ్ 0. దేనికి ఇవన్నీ అప్లై అవ్వాలి అంటే కనుక బాడీ సెక్షన్ లో హెడర్ 1 అండ్ పారాలో నేను ఒక డేటా ఇచ్చాను. దిస్ ఈజ్ అ హెడింగ్, దిస్ ఈజ్ అ పారాగ్రాఫ్. ఓకే, సో ఇంకా మనం ఏదైనా కావాలంటే డిఫైన్ చేసుకోవచ్చు. సో దిస్ యూనివర్సల్ సెలెక్టర్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ది డిఫాల్ట్ స్పేసింగ్ ఆర్ మార్జిన్ ఫర్ ది వెబ్ పేజ్. So ఇప్పుడు this is my web page. Look at to your right side of your screens. This is my web page. సో ఈ వెబ్ పేజ్ కి డిఫాల్ట్ గా కొన్ని మార్జిన్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ యూజ్డ్ టు రిమూవ్ ది డిఫాల్ట్ మార్జిన్స్ ఫర్ అ వెబ్ పేజ్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఎలిమెంట్ టైప్ సెలెక్టర్స్. సో దిస్ element type selectors is used when
the element is used in any of the instance of the document. సో దీనిలో మనం ఏం డిఫైన్ చేస్తామంటే దిస్ ఇస్ నాట్ యూజ్డ్ టు డిఫైన్ ఎనీ ఆఫ్ ద సింబల్ బట్ ది ఎలిమెంట్ టైప్ నేమ్. సో మనం ఏదైతే ఎలిమెంట్ టైప్ యూస్ చేస్తున్నామో పారా అయితే పారా, H1 అయితే H1, H2 అయితే H2. సో ద ఎలిమెంట్ టైప్ నేమ్ ద్వారా ఈ ఎలిమెంట్ టైప్ సెలెక్టర్స్ ని డిఫైన్ చేస్తాము. So look here, I've given an example for the element type. So style లో, so all this is done in the head section only. So దీనిలో నేను టైటిల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎలిమెంట్ టైప్ సెలెక్టర్. సో ఈ ఎలిమెంట్ టైప్ కి నేను ఏం యూస్ చేస్తాను అనుకున్నాను, నేమ్ ని ఆ పర్టికులర్ ఎలిమెంట్ నేమ్. సో ఆ ఎలిమెంట్ నేమ్ హెడింగ్ 1 కి ఎలిమెంట్ నేమ్, ఆ నేమ్ ని డిఫైన్ చేసి దానికి ఏమి ఇవ్వాలి, రెడ్ కలర్. నెక్స్ట్ పారా, సో పారాకి ఏమి ఇవ్వాలి, బ్లూ కలర్. సో ఏదైతే మనం డిస్ప్లే అవ్వాలి అనుకుంటున్నామో ఈ హెడింగ్ 1 పారా ఈజ్ టు బి డిఫైన్డ్ ఇన్ ది బాడీ సెక్షన్. సో ఈ బాడీ సెక్షన్ లో హెడర్ 1 హెడర్ పారా ఈజ్ బీయింగ్ డిఫైన్. సో వీటి స్టైల్స్ వచ్చి నేను ఎక్కడ డిఫైన్ చేస్తున్నానంటే హెడ్ సెక్షన్ యూజింగ్ ఎలిమెంట్ నేమ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ID selectors. So this is basically used to define the single element or the unique element that is defined within the web page. So దీనిలో మనకి ID value అనేది కన్సిడర్ చేస్తాము. So this is defined with the hash symbol. So how do we use this hash symbol? Look here. So title is ID selector. So this is also called as ID type selector, where I will be defining with the hash and the element name. Okay, so this element name is considered as ID. Okay, so color is given as in a hexadecimal code, and body part lo nenu ID em ichanu ante A1. So A1, this is a warning. So if this ID is being accessed, then that information will be displayed. Or else మీరు ఏదైతే ప్లేస్ చేస్తారో ఆల్రెడీ పారాలో అండ్ దేనిలో హెడింగ్ 1 లో ఏదైతే ప్లేస్ చేస్తారో దట్ విల్ బి డిస్ప్లేడ్. సో దట్ ఈస్ వై హియర్ ద ప్రీవియస్ one is same with the this one. So ID is used using the hash symbol with the element name. Next, last one of the selectors is class selectors. So these are used for the class attributes to define a rule. So whenever we format a class, we need to define a rule for that particular class. So that class attribute is being defined here, and it is defined with the symbol dot. So the dot represents the value of that class. So look here. So here I have given title as example of CSS class selector. So ఆ class ఆ element name కి ముందు నేను dot ఇస్తున్నాను. So dot blue and the color is defined in hexadecimal. Okay, so body section లో ఏమి ఇస్తున్నాను, the name of that particular element type. So heading 1 లో I need to give class as blue. Heading 2 లో para లో I need to give class name as blue. So here separately we are defining the class as blue that is being defined in the style section. So ఇక్కడ దీనికి ఇంకో పారాకి నేను అసలు ఏం డిఫైన్ చేయలేదు. So here I have not defined any of the class name. So that is why by default it is taking as black color. Okay, so these are the selectors that I have given. So in the next class, we will be viewing about the types of style sheets that I need to discuss. I mean, 3 types of style sheets that I am going to discuss in the next class. So if there are any doubts,